చింత చిగురు పప్పు మనము మట్టి చట్టిలో ఎలా వండుకోవాలో చూపిస్తాను. చింత చిగురు పడుతుందండి. అంత బాగుందో చూడండి. ఈ కాలమే వస్తుందండి చింత చిగురు, వచ్చేప్పుడు రాదు. ఈ మే నెలలోనే ఎక్కువ వస్తుంది, ఏప్రిల్ మే నెలలో వస్తుంది చింత చిగురు. చాలా చాలా రుచిగా ఉంటుందండి పప్పు. వదిలిపెట్టరు ఇంకా పప్పు తిన్నారంటే. కందిపప్పు ఇది తీసుకోవాలండి. ఇంత క్వాంటిటీ చింత చిగురుకి ఇంత కందిపప్పు, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, చిన్న టమాటా, ఎక్కువ పెద్దది పట్టదు. ఈ పులిపే సరిపోతుంది మనకి అంతా కూడా. ఇలా మట్టి చట్టిలో మనము ఎలా వండుకోవాలో చూపిస్తాను. నేను ఈ పప్పునండి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఆ నానబెట్టిన పప్పుని ఒక 2 గ్లాసెస్ పోసి వాటరు కడిగేసేసి ఒక 2 గ్లాసెస్ పోసి నానబెట్టి ఉంచాను అనమాట. ఈ పప్పును మనము ఇలాగే ఈ చట్టిలో వేసుకుందాము. కొంచెం బయట వండి ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి ఆ పప్పుతో సహా ఈ వాటర్ కూడా పోసేయాలన్నమాట. ఇట్లా వంటలు చాలా చాలా రుచిగా ఉంటాయండి, ఆరోగ్యానికి కూడా మంచిది. మనం ఇలాగా ఈ చట్నీ పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 2 గ్లాసెస్ పోసాను వాటర్. నేను కడిగి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. మనం దీని మీద ఇలా కొంచెం గోడుగా మూత పెట్టుకున్నాము. ఈ మూతనే పడుతుందండి, ఒక 20 మినిట్స్ పైన పడుతుంది ఉడకటానికి. కుక్కర్లో ఉడికినట్టు అది ఉడికే లోపండి మనము ఈ ఉల్లిపాయ అవన్నీ కోసి పెట్టాను నేను ఆల్రెడీ. ఈ చింత చిగురును మనము ఈ కాడలు అవన్నీ ఉంటాయండి, తీసేయాలి. ఇవన్నీ కూడా తీసేసి దీనిలో ఉన్న కాడలన్నీ ఏరేసుకోవాలి. పెద్ద కాడలు అయితే ఏరేసుకోవాలి, చిన్న సన్నగా ఉన్నాయి పర్వాలేదు, వేసేసుకోవచ్చు, కూరలో ఏం అవ్వదు. ఎలా అంటే చక్కగా నలిగిపోతుందండి. చూడండి ఎంత చక్కగా నలిగిపోతుందో. ఇలా అంతా కూడా అలా చేసేసుకుని మొత్తం మనం రెడీ పెట్టుకోవాలి. కాబట్టి అంతకైతే ఒక వంపు ఉంచుకుంటే సరిపోతుంది ఆకుని. కాకపోతే పొడి ఎప్పుడే మనకి ఇలా వస్తుంది, తడి కావాలంటే అప్పుడు కొంచెం దుమ్ము ఉంటుంది, కొంచెం ఒక్కసారి ఒక వంపు ఉంచేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా చేసేసుకున్నాక కింద పోకుండా ఉంచుకోవాలన్నమాట ఇది. ఎందుకంటే నలిగిపోయింది కాబట్టి ఒక 2 వంపులు ఉంచుకున్నా, ఒక వంపు ఉంచినా సరిపోతుంది. ఇది కొయ్యరండి, దీన్ని ఇలాగే ఎంత క్వాంటిటీ పడుతుందండి నేను తీసుకున్న పప్పుకి. ఇలా పక్కన పెట్టుకుందాము, ఉడికిపోతుంది ఇంకా మనం పప్పులో వేసేస్తే. ఒక వంపు ఉంచుతాను నేను, ఒక్క వంపు ఉంచానండి. ఎందుకంటే ఎక్కువ సార్లు కడిగితే దీనిలో ఉన్న పులుపు అంతా పోతుంది. మనం స్మాష్ చేసాం, ఏమి ఉండదండి దీనికి, వేసేసుకోవచ్చు. దుమ్ము కూడా ఏమి ఉండదు. ఇప్పుడు వానలు పడుతున్నాయి కొంచెం. ఇలా పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పులో వేసుకోవాలి. అదంతా ఒక చిన్న చిట్కా అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలండి. ఇది మనం మూత పెడితే పొంగిపోతుంది అనుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అసలు పొంగదండి, ఇంకా బాగా కూడా ఉడికిపోతుంది. ఇంకా పొంగదు పైకి, మూత పెట్టినప్పటికీ గోడుగా పెట్టినా ఇలా పెట్టినా కూడా. పప్పు ఉడికిపోయిందండి, 30 మినిట్స్ పట్టింది నాకు. ఇప్పుడు చింత చిగురుని మనం ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇలా మనం నలిపెట్టుకున్నాం కదా కడిగి, ఆ చింత చిగురు ఇలా పప్పులో వేసేసుకోవాలి. కొంచెం మట్టి పాత్రల్లో వంటలు లేటు పడుతుంది, కాసేపు ఎక్కువ సహనంగానే వండుకోవాలి. కాకపోతే ఆరోగ్యానికి బాగుంటుంది, మంచిది హెల్త్కి. ఈ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక టమాటా వేసాం కదా, కూడా వేసేసుకోవాలి. అలాగండి ఈ ఒక వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు, కల్లుప్పు అండి. స్పూన్ మీద కొంచెం పడుతుంది, చాలిపోతే మీరు వేసుకుంటారు. కానీ సంబార్ కారం అని నేను మొన్న పెట్టాను నేను యూట్యూబ్లో. ఈ కారం వేసుకోవాలండి, వీటికి చక్కగా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ కారం దీంట్లో వేస్తే. ఇలా పప్పు కూరలో పులుసులకు అనమాట ఆ కారం మనం పెట్టుకునేది. ఇప్పుడు మళ్ళీ మనం
కొంచెం వాటర్ పోసేసి కొంచెం మొత్తం ఉడికేటప్పుడు కొంచెం మరి వాటర్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టి మగ్గనిచ్చేసేది. తర్వాత అని తిప్పుకోవచ్చు, మగ్గిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఒక 5 మినిట్స్ పెట్టింది ఉడకటానికి. ఇప్పుడు మనము ఉడికిపోయిన దీన్ని తీసి స్టవ్ మీద నుంచి దించండి. దీంట్లో ఉన్నటువంటి వాటర్ని మనము వంపేసుకోవాలి. ఈ మూత అడ్డం పెట్టేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మట్టి పాత్రలతో చేసేటప్పుడు కాలుతాయి చేతులు. ఇలాగే మనం ఒక ప్లేట్ పెట్టేసి అడ్డము దీంట్లో ఉన్నటువంటి వాటర్ను వంపేసుకోవాలి. సెగ కొడుతుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలండి. చేతి పెట్టుకుని ఇలా ఉంచేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా ఉంచేసుకుని ఇది మొత్తం కూడా ఇలా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవాలి. పప్పు కొత్తుంది కదా, దీన్ని పెట్టి చక్కగా ఇలా మెదుపుకోవాలి. ఇలా బాగా మెదుపుకోవాలండి మెత్తగా. చాలా చక్కగా మెరిగింది చూడండి, ఎంత బాగా మెరిగిపోయిందో ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. మనం తీసుకున్నటువంటి దాంట్లోంచి వంచుకున్నటువంటి వాటర్ మళ్ళీ పోసేసుకోవాలి. లేదంటే తిరగదండి, పప్పు మెదగదు అనమాట. అలా మనము దాన్ని అంతా కూడా చక్కగా ఈవెన్గా పెట్టేసుకొని చాలా బాగుంటుందండి. మామూలు వెసల్స్లో ఉండే వాటికన్నా కూడా ఈ పప్పు కూర తింటే అసలు వదిలిపెట్టరు. తాలింపు పెట్టేసుకుందాము. ఇలా బాండీ పెట్టుకునండి, చిన్న బాండీ పెట్టుకుని దీనిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని, నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఒక 3 స్పూన్లు వేసాను నేను. వేసుకుని తాలింపు దినుసులు వేసేసుకోవటమే. ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం వేసాం పసుపు. కొరవ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక ఒక 3 వెల్లుల్లిపాయలు వేసామండి. ఇప్పుడు కూడా ఒక 2 వేసుకున్నాము. ఒక చిటికెడు ఇంగువండి, అలాగే కరివేపాకు వేసేసి తాలింపు వేసేసుకొని 1 నిమిషం పొయ్యి మీద అడ్డు పెట్టి తీసేసుకోవడం కూరని. మీకు వేడి ఎక్కటం కష్టం అవుతుందండి, కాసేపు పడుతుంది. మళ్ళీ మనం ఈ చట్టి దీన్ని పెట్టేసుకుని ఎంచక్క ఇది మనం తాలింపు వేసుకున్నదంతా కూడా దీంట్లో పోసేసుకోవాలి. 1 మినిట్ హైలో పెట్టేసి కూర తీసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఉంచేసి హైలో తీసేసుకోవడం. అయిపోయిందండి. చింత చిగురు పప్పు మట్టి పాత్రలో అండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చాలా బాగుంటుంది. ఆహాహా, ఎంత రుచిగా ఉందోనండి. ఇప్పుడే రుచి చూశాను, ఎంత బాగుందో చెప్పలేనండి. మీరు తిని చూడాలి, మీరు చేసుకుని తిని చెప్పాలండి ఈ కూర ఎలా ఉందా అనేది. మీరు కూడా తిని చూస్తేనే తెలుస్తుంది అనమాట ఈ కూర రుచి అంతా కూడా. చూడండి అండి ఎంత బాగుందో. చింత చిగురు పప్పు రెడీ అండి. మీరందరూ కూడా వండుకుని రుచి చూసి మట్టి పాత్రలో చక్కగా కామెంట్ పెట్టండి. చాలా బాగుందండి. అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ. కొంచెం జారుగా ఉంటే మనకి తినడానికి అంతా వీలుగా ఉంటుంది. మీకు కొంచెం గట్టిగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి. రెడీ అండి చింత చిగురు పప్పు.